शहनशाह कहलाए। कितने भी बादल हो सूरज को कौन छिपाए, सच की राह में चलता जो जग उसका गुण गाए। व्यर्थ को त्याग करके जीवन को दिव्य बना के, मंजिल को अपनी तान के, निज को पहचान के, जो औरों के लिए जी कर सेवा करता है उसे कहते हैं जिंदगी, उसे कहते हैं जिंदगी। ఓం శాంతి. ఈరోజు మురళి 3/6/2021. मीठे बच्चे, शिव बाबा तुम्हारे फूल आदि स्वीकार नहीं कर सकते क्योंकि वो पूज्य व पुजारी नहीं बनते। तुम्हें भी संगम पर फूल हार नहीं पहनने हैं। మధురమైన పిల్లలరా, శివ బాబా మీరు ఇచ్చే పుష్పాలు మొదలైనవి స్వీకరించరు. ఎందుకంటే అతడు పూజ్యుడు లేదా పూజారిగా తయారు కారు. అందుకే పుష్పాలు స్వీకరించరు బాబా. మీరు కూడా సంగమయుగంలో పూల హారాలు ధరించకూడదు. ప్రశ్న, భవిష్యత్ రాజ్య తఖ్తకి అధికారి కౌన్ బంతే? భవిష్యత్ రాజ్య సింహాసనానికి అధికారిగా ఎవరు తయారవుతారు? భవిష్యత్ రాజ్య సింహాసనానికి అధికారిగా ఎవరు తయారవుతారు? उत्तर, जो अभी माता पिता के दिल तख्त को जीतने वाले वही भविष्य तख्त नशीन बनते. ఎవరైతే ఇప్పుడు మాతా పిత అంటే మమా బాబా యొక్క హృదయ సింహాసనాన్ని జయించే వారిగా ఉంటారో వారి భవిష్యత్ సింహాసనాధికారిగా తయారవుతారు. वंडर है बच्चे माता पिता पर भी विजय प्राप्त करते. అద్భుతము ఏంటంటే పిల్లలు మాతా పిత పైన కూడా విజయం పొందుతున్నారు. అంటే వారికన్నా కూడా ముందు వెళ్ళే అవకాశం తీసుకుంటున్నారు. మెహనత్ కర్ మాతా పితా సే భీ ఆగే జాతే హై. శ్రమ పడి తల్లి తండ్రి కంటే కూడా ముందుకు వెళ్ళిపోతున్నారు. గీత్ చోడి భీ దే ఆకాశ సింహాసనం, ఆకాశ సింహాసనాన్ని కూడా వదిలి రండి అని పాట. ఆకాశ సింహాసనం మీద ఎవరు ఉన్నారు? పరమాత్మ బాబాను పిలిచారు. ఆకాశ సింహాసనాన్ని వదిలి రండి, మాలాంటి రూపాన్ని ధరించి రండి, మేము చాలా దుఃఖితులై ఉన్నాం ఇక్కడ అని ఇలా పిలిచారు ఈ పాటలో. ఓం శాంతి. మీటే మీటే సిక్కే నది బచ్చునే గీత్ సునా. మధురాతి మధురమైన తప్పి లభించిన పిల్లలు పాట విన్నారు. इस गीत से सर्वव्यापी का ज्ञान उड़ जाता है. याद करते हैं अब भारत बहुत दुखी है. ఈ పాటలో ఉన్న అర్థాన్ని మనం ఆలోచిస్తే సర్వవ్యాపి అనే జ్ఞానం బుద్ధి నుండి ఎగిరిపోతుంది. అంటే అతడు మనందరిలో లేరు, ఆకాశం పైన ఉన్నారు, పిలుస్తూ ఉన్నాం అతన్ని మనం. ఇప్పుడు భారతదేశం చాలా దుఃఖీగా ఉంది, రండి అని పిలుస్తున్నాం.
ड्रामा अनुसार ये सब गीत बने, दुनिया वाले नहीं जानते. డ్రామా అనుసారం ఈ పాటలన్నీ తయారయ్యాయి, కానీ ప్రపంచానికి తెలీదు వీటి అర్థం. पाते पतितों को पावन करने व दुखियों को दुख से लिबरेट कर सुख देने के लिए. బాబా పతితుల్ని పావనంగా తయారు చేయటానికి, దుఃఖితుల దుఃఖాల నుండి ముక్తి కలిగించి సుఖం ఇవ్వటానికి వస్తున్నారు. बच्चे जान गए वही बाप आया हुआ है. बच्चों को पहचान मिल गई है. అదే తండ్రి వచ్చేసారు ఎవరిని మనం పిలిచామో అని పిల్లలు గుర్తించారు కదా బాబాను. स्वयं बैठ बतलाते मैं साधारण तन में प्रवेश कर सारी सृष्टि के आदि मदंत का राज सुनाता हूँ. స్వయం బాబా కూర్చొని చెప్తున్నారు, నేను సాధారణ తనులో ప్రవేశించి వచ్చి సృష్టి యొక్క ఆది మధ్య అంత్య రహస్యాలు మీకు వినిపిస్తున్నాను అని చెప్తున్నారు బాబా. सृष्टि एक ही है, सिर्फ नई और पुरानी होती है. जैसे शरीर बचपन में नया होता है फिर पुराना होता है. సృష్టి ఇది ఒక్కటే ఉంటుంది, కేవలం కొత్తదిగా పాతదిగా మారుతూ ఉంటుంది. ఎలాగైతే శరీరం కూడా బాల్యంలో ఉన్నప్పుడు కొత్తగా ఉంటుంది, వయస్సు మారుతున్న కొద్దీ పాతదవుతుంది. అలా ప్రపంచం కూడా. नया शरीर पुराना शरीर दो शरीर तो नहीं कहेंगे, है एक ही, सिर्फ नए से पुराना बनता. वैसे दुनिया एक ही, नए से अब पुरानी होती है. కొత్త శరీరం పాత శరీరం రెండు వేరుగా ఉండవు కదా. శరీరం ఒక్కటే, కేవలం అది బాల్యంలో కొత్తగా ఉన్న శరీరం వృద్ధాప్యానికి వచ్చేటప్పటికి పాతదైపోతుంది. ఎలాగనో అలానే ప్రపంచం కూడా ఒక్కటే, కొత్త నుండి పాతదైపోతుంది. नई कब थी ये फिर कोई बता ना सके, बाप आकर समझाते हैं. बच्चे जब नई दुनिया थी तो भारत नया था, सती कहा जाता था. కొత్తగా ఎప్పుడు ఉండేది ప్రపంచం? బాబా వచ్చి చెప్తున్నారు, పిల్లలారా కొత్త ప్రపంచం ఉండేది, భారతదేశం కొత్తగా ఉండేది, సతీగం అని అనేవారు. వహి భారత్ ఫిర్ పురానా బనా హై, అదే భారతదేశం పాతదైపోయింది. ఇప్పుడు ఇస్కో పురానీ ఓల్డ్ వరల్డ్ కహా జాతా. న్యూ వరల్డ్ से फिर ओल्ड बनी है, फिर उनको नया जरूर बनना है. దీనిని పాత ప్రపంచం ఓల్డ్ వరల్డ్ అంటాము. న్యూ వరల్డ్ ఉండేది, అదే ఓల్డ్ అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ ఇది న్యూ కొత్తగా తయారవ్వాలి. నయి దునియా కా బచ్చోं ने సాక్షాత్కార్ కియా. ఆ కొత్త ప్రపంచం ఎలా ఉంటుంది పిల్లలు సాక్షాత్కారాలు కూడా చూశారు ఆదిలో. అచ్చా ఉస్ నయి దునియాకి మాలిక్ కౌన్ తే? ఆ కొత్త ప్రపంచానికి మాలికులుగా ఎవరు ఉండేవారు? బరాబర్ ఏ లక్ష్మీ నారాయణ తే. ఆది సనాతన్ దేవి దేవత ఉస్ దునియాకి మాలిక్ తే. ఈ లక్ష్మీ నారాయణులు ఆది సనాతన దేవి దేవతలు ఆ ప్రపంచానికి మాలికులుగా ఉండేవారు. ये बाप बच्चों को समझा रहे हैं. बाप कहते हैं अब निरंतर यही याद करो. బాబా చెప్తున్నారు, ఇప్పుడు నిరంతరము ఇదే స్మృతి చేస్తూ ఉండండి. బాప్ పరం నామ్ से हमको पढ़ाने राजयोग सिखाने आए हुए हैं. నిరంతరం ఏమి బుద్ధిలో ఉండాలి? బాబా పరంధామం నుండి వచ్చారు నాకు చదివించటానికి, రాజయోగము నేర్పించటానికి అని నశ ఉండాలి. महिमा सारी उस एक की है, इनकी महिमा कुछ नहीं है. మహిమ అంతా ఒక శివ్ బాబాదే, బ్రహ్మ బాబాది కూడా మహిమ ఏమీ లేదు. इस समय सब तुच्छ बुद्धि है, कुछ नहीं समझते, इसलिए मैं आता हूँ. तब तो गीत भी बनाया हुआ है. ఈ సమయంలో అందరిది తుచ్చ బుద్ధి అయిపోయింది, ఏమీ అర్థం కావటం లేదు. అందువల్ల నేను వస్తున్నాను కాబట్టి పాట కూడా ఇలా తయారు చేశారు, ఆకాశ సింహాసనాన్ని కూడా వదిలి రండి అని. సర్వవ్యాపిక జ్ఞానంతో ఉడి జాతా. ఈ పాట మీనింగ్ ని అర్థం చేసుకుంటే సర్వవ్యాపి అనే జ్ఞానం బుద్ధి నుండి ఎగిరిపోతుంది. హరే కపాట్ అప్నా అప్నా హై. बार बार कहते देह अभिमान छोड़ तुम आत्मा अभिमानी बनो और आर्गन्स ద్వారా శిక్షా ధారణ కరో. ప్రతి ఒక్కరి పాత్ర ఎవరిది వారిది ఉంది డ్రామాలో. బాబా మాటి మాటికి చెప్తున్నది ఏంటంటే దేహాభిమానం విడిచిపెట్టి మీరు ఆత్మాభిమానిగా తయారవ్వండి, మరియు ఈ ఇంద్రియాల ద్వారా బాబా ఇచ్చే శిక్షణలు ధారణ చేసుకోండి.
भले इस बाबा को चलते फिरते देखते हो परंतु याद शिव बाबा को करो। ऐसे ही समझो शिव बाबा ही सब कुछ करते, బ్రహ్మ है नहीं। భలే బ్రహ్మ బాబా సాకారంగా ఉన్నప్పుడు పిల్లలకి నడుస్తూ తిరుగుతూ ఎదురుగా బ్రహ్మ బాబా కనిపిస్తూ ఉండేవారు కదా, కానీ మీరు బ్రహ్మను చూడకండి, శివ బాబానే జ్ఞాపకం చేయండి, ఈయన ద్వారా శివ బాబాయే అన్ని చేయిస్తున్నారు కదా అని చెప్తున్నారు బాబా। भले इनका रूप इन आंखों से दिखाई पड़ता है, तुम्हारी बुद्धि शिव बाबा की तरफ जानी चाहिए। शिव बाबा ना हो तो इनकी आत्मा, इनका शरीर कोई काम का नहीं। हमेशा समझो इसमें शिव बाबा है, वो इन द्वारा पढ़ाते हैं। భలే బ్రహ్మ బాబా రూపమే మీ కంటితో చూడడానికి కనిపిస్తుంది, శివబాబా కనిపించరు, కానీ మీ బుద్ధిలో ఇది జ్ఞాపకం రావాలి, శివబాబా వైపు బుద్ధి వెళ్ళాలి। శివబాబా లేకపోతే బ్రహ్మ యొక్క ఆత్మ, బ్రహ్మ యొక్క శరీరము ఎందుకు పనికి రానట్టే లెక్క అని చెప్తున్నారు బాబా। శివబాబా ఉండడం వల్లనే ఆ మహిమ, ఆ విలువ వచ్చింది బ్రహ్మ బాబాకు। అందుకే ఎల్లప్పుడు కూడా ఇతనిలో శివ బాబా ఉన్నారు అనే స్మృతిలో చూడండి। శివ బాబాయే ఈయన ద్వారా మాకు చదివిస్తున్నారు అనే దృష్టితో చూడండి। तुम्हारा ये टीचर नहीं है, सुप्रीम टीचर वो है, याद उनको करना है। ఈ బ్రహ్మ ఏమి మీకు టీచర్ కాదు, సుప్రీం టీచర్ శివ బాబా। అందుకు शिव बाबा ने ज्ञापन चाहिए, कभी भी जिस्म को याद नहीं करना है, बुद्धि योग बाप के साथ लगाना है। ఎప్పుడు కూడా శరీరాన్ని జ్ఞాపకం చేయకండి, బుద్ధి యోగం బాబాతో జోడించండి। बच्चे याद करते फिर से आकर ज्ञान योग सिखाओ, परमपिता परमात्मा के सिवाय कोई राजयोग सिखा ना सके। పిల్లలు జ్ఞాపకం చేస్తున్నారు, పిలుస్తున్నారు, ఆకాశ సింహాసనం వదిలి రండి, మాలాంటి రూపాన్ని ధరించి రండి, మళ్ళీ మాకు జ్ఞాన యోగాలు నేర్పించండి, గీతా జ్ఞానం వినిపించండి। పరంపిత పరమాత్మ తప్ప ఇంకెవరు రాజయోగం నేర్పించలేరు కదా। అతన్నే పిలిచాం మనం పాటలు పాడి। बच्चों की बुद्धि में है वही बैठ गीता का ज्ञान सुनाते, फिर ये नॉलेज ప్రాయలోప్ हो जाता है। పిల్లల బుద్ధిలో ఉంది కదా, అతడే కూర్చొని స్వయంగా గీతా జ్ఞానం వినిపిస్తున్నారు మనకు, తర్వాత ఈ జ్ఞానం ప్రాయలోపమైపోతుంది। वहां दरकार ही नहीं, राजधानी स्थापन हो गई, सदगति हो जाती है। అక్కడ సతీగన వెళ్ళిపోయాక ఈ జ్ఞానము అవసరమే ఉండదు, ఎందుకంటే రాజధాని స్థాపన అయిపోతుంది, సద్గతిలోకి వెళ్ళిపోతారు మీరు, ఇంకా ఈ జ్ఞానం అక్కడ అవసరం ఉండదు, ప్రాయలోపం అయిపోతుంది। ज्ञान दिया जाते दुर्गति से सदगति होने के लिए, बाकी ये तो सभी भक्ति मार्ग की बातें। జ్ఞానము దుర్గతి నుండి సద్గతిలో వెళ్ళడం కోసమే ఇవ్వడం జరుగుతుంది, అందుకని ఈ సమయంలో ఉంటుంది జ్ఞానము, సద్గతిలో వెళ్ళిపోయాక ఉండదు। మిగిలినది ప్రపంచంలో ఉన్నదంతా భక్తి యొక్క విషయాలు। మనుష్య జप तप दान पुण्य आदि जो कुछ करते सब भक्ति मार्ग की बातें है, इससे मुझे कोई मिल नहीं सकता। మానవులు జపతపాలు దాన పుణ్యాలు దాన ధర్మాలు చేస్తారు, అవన్నీ భక్తి యొక్క విషయాలు, వాటి ద్వారా అవి చేయటం వలన నన్ను ఎవరు కలవలేరు అని చెప్తున్నారు బాబా। ఆత్మ के पंख टूट गए हैं, पत्थर बुद्धि बन गई है। ఆత్మ యొక్క రెక్కలు తెగిపోయాయి, రాతి బుద్ధి అయిపోయింది ఆత్మ। పत्थर से फिर पारस बनाने मुझे आना पड़े, రాతి బుద్ధి అయిపోయిన వారిని పారస బుద్ధిగా తయారు చేయటానికి నేను దిగి రావాల్సి వస్తుంది। बाप कहती अब कितने मनुष्य सरसों में सल संसार भरा हुआ है, अब सब खत्म हो जाने हैं। శివ బాబా చెప్తున్నారు, ఇప్పుడు ఎంతమంది మానవులు అయిపోయారు ప్రపంచంలో, ఆవగింజల లాగా నిండి ఉన్నారు ప్రపంచంలో అంత జనాలు, అందరూ ఇప్పుడు సమాప్తి అయిపోతారు। सतयुग में तो इतने मनुष्य होते नहीं, नई दुनिया में वैभव बहुत और मनुष्य थोड़े होंगे, यहाँ तो इतने मनुष्य हैं जो खाने के लिए भी नहीं मिलता है। సతీగల మళ్ళీ ఇంతమంది మానవులు ఉండరు, ఆవగింజల్లాగా నిండిపోయి ఉండరు కదా, అక్కడ కొత్త ప్రపంచం అది, అక్కడ వైభవము చాలా ఉంటుంది, మనుషులు తక్కువ ఉంటారు।
తినాల్సిన వాళ్ళు, అనుభవించాల్సిన వాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఇక్కడైతే ఎంతమంది మనుషులు అయిపోయారంటే తినడానికి కూడా దొరకటం లేదు అని చెప్తున్నారు బాబా. సరిపోవటం లేదు ఇక్కడున్న వైభవము. పురాణి రేతిలి జమీన్ హి ఫిర్ నయి హో జాయేగి. పాత భూమి అయిపోయింది ఇది, బంజరు భూమి, ఎడారు భూమి. ఇది సతయుగం వచ్చేటప్పటికి కొత్తదిగా అయిపోతుంది ధరణి, మంచి పంటలు వస్తాయి. వహా హై ఎవ్రీథింగ్ న్యూ, నామ్ హీ కిतना मीठा है, हेवन బహిస్ దేవతాओं की नई दुनिया. అక్కడ అన్నీ కూడా కొత్తవే ఉంటాయి సతయుగంలో. దాని పేరే ఎంత మధురమైన పేరు చెప్పుకుంటాం మనం, హెవెన్ అని, బహిస్ అని, వైకుంఠం, స్వర్గం, దేవతల యొక్క కొత్త ప్రపంచం అది. पुरानी को तो नई में बैठने की दिल होती है ना, अब है नई दुनिया स्वर्ग में जाने की बात. इसमें पुराने शरीर की कोई वैल्यू नहीं है. शिव बाबा को तो कोई शरीर है ही नहीं. పాత ప్రపంచం ఇప్పుడు పడగొట్టి కొత్త ప్రపంచం వైపు వెళ్తున్నాం కాబట్టి పాత ప్రపంచం నుండి బుద్ధిని తెంచుకుని కొత్త ప్రపంచంలోకి ప్రీతి పెట్టాలి అన్నారు బాబా. ఇప్పుడు ఇది ఇప్పుడు కొత్త ప్రపంచం స్వర్గంలో వెళ్ళే విషయం వింటున్నాం మనం. ఈ ప్రపంచంలో పాత శరీరం యొక్క విలువ లేదు. శివబాబాకైతే శరీరమే లేదు, మనకి శరీరాలు ఉన్నాయి. కానీ మనకి ఇప్పుడు అర్థమైంది పాత శరీరాలకి ఏమి విలువ లేదు, పాతదైపోయింది శరీరం. బచ్చే కేతే బాబా కు హార్ పైనాయి. బాబా పాత శరీరము అని ఏ పాయింట్కి వచ్చి అంటున్నారు? పురుషార్థ యొక్క పాయింట్కి వస్తే ఏమంటారు? మీ కర్మేంద్రియాలు, మీ శరీరానికి మహిమ చేయండి, దాని ద్వారా మీరు లాభాన్ని తీసుకోండి, పురుషార్థం చేయండి అని. కానీ అలంకారము, సన్మానము, సత్కారాలకు వస్తే బాబా ఏం చెప్తున్నారు? పాత శరీరానికి ఎందుకు ఇవన్నీ? పిల్లలు అంటారు బాబాకి హారం వేస్తాము అని, परंतु इनको हार पहनाएंगे तो तुम्हारा बुद्धि योग इसमें चले जाएगा. शिव बाबा कहते हार की दरकार नहीं है, तुम ही पूज्य बनते, पुजारी भी तुम ही बनते हो, आप ही पूज्य, आप ही पुजारी, तो अपने ही चित्र की पूजा करने लगते हैं. కానీ ఈ బ్రహ్మ బాబా మేడలో మీరు ఒకవేళ పూల హారం వేసారనుకోండి, మీ బుద్ధి యోగము బ్రహ్మ బాబా వైపే వెళ్ళిపోతుంది. శివబాబా కనిపించారు కదా, శివబాబాకు శరీరం లేదు కదా. శివబాబా చెప్తున్నారు నాకు పూల హారాలు అవసరం లేదు, ఎందుకంటే మీరే పూజ్యులుగా అవుతున్నారు, పూజారిగా అవుతున్నారు. మీ విగ్రహాలను మీరు పూజ చేసుకోవడం మొదలు పెడుతున్నారు. बाबा कहते मैं ना पूज्य बनता ना फूल आदि की दरकार, मैं क्यों ये पहनूं, इसलिए कभी फूल माला आदि लेते नहीं हैं. శివ బాబా చెప్తున్నారు నేను ఎప్పుడు పూజ్యుడిగా కూడా అవ్వను, పుష్పాలు నాకు అవసరం లేదు, నేను ఎందుకు ధరించాలి ఈ పూలహారాలు, అందుకని ఎప్పుడు పూల మాలలవి తీసుకోను నేను అని చెప్తున్నారు శివ బాబా. तुम पूज्य बनते हो फिर जितना चाहिए उतना फूल पहनना. మీరు కూడా పూజ్యులైపోతారు సత్యుగంలో, అప్పుడు ఎంత కావాలి అంటే అంత పుష్పాలను ధరించండి, అలంకరించుకోండి. కానీ ఇప్పుడు మాత్రం పుష్పాలను ధరించటానికి, అలంకరించుకోవటానికి యోగ్యులు కాదు మీరు అని చెప్తున్నారు బాబా. मैं तो तुम बच्चों का मोस्ट बिलोव्ड ओबीडिएंट फादर भी हूँ, टीचर भी हूँ, सर्वेंट भी हूँ. శివ బాబా చెప్తున్నారు నేనైతే పిల్లలకు మోస్ట్ బిలోవ్డ్ ఒబీడియంట్ ఫాదర్, అతి ప్రియాతి ప్రియమైన వినయపూర్వకమైన తండ్రిని కూడా, వినయపూర్వకమైన టీచరు, సద్గురు, సర్వెంట్ కూడా, వినయపూర్వకమైన సర్వెంట్ కూడా మీకు నేను. అందుకే నేను పూలమాలలు మీ చేత వేయించుకోను అంటున్నారు బాబా. बड़े बड़े रॉयल आदमी जब नीचे सही डालते तो लिखते हैं मिंटो, करजन आदि, अपने को लॉर्ड कभी नहीं लिखेंगे.
బాబా చెప్తున్నారు, ఎంత పెద్ద పదవిలో ఉండేవాళ్ళు అంత వినయం ఉంటుంది చూడండి. పెద్ద పెద్ద రాయల్ కుటుంబంలో రాయల్ పదవిలో ఉండేవాళ్ళు కూడా సంతకము పెట్టేటప్పుడు కింద యువర్స్ ఒబిడియంట్లీ అని అలా రాస్తారు. మీ వినయపూర్వకమైన అని రాసి మింటో, కర్జన్ ఆ పదవులు ఉండేవి అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. యువర్స్ ఒబిడియంట్లీ మింటో, కర్జన్ అలా రాసి సంతకం పెట్టేవారు. అంతేకాని లార్డ్ అని ఎప్పుడు రాసేవారు కాదు. యువర్స్ లార్డ్ అంటే మీ యొక్క ప్రభువులు మేము అని రాసేవారు. ఇంటి పదవిలో ఉండేవాళ్ళు సంతకం పెట్టడానికి లేదు కదా. బాబా కూడా చెప్తున్నా, నేను ఒబిడియంట్ సర్వెంట్ మీకు. यहाँ तो श्री लक्ष्मी नारायण श्री फलाना एकदम श्री अक्षर डाल देती तो बाप बैठ समझाते, अब इस शरीर को याद नहीं करो, अपने को आत्मा निश्चय करो और बाप को याद करो. ఈ ప్రపంచం అయితే శ్రీ లక్ష్మి, శ్రీ నారాయణ, శ్రీ ఫలానా పేర్లు పెట్టుకుంటారు. పోనీ దేవతలకి శ్రీ పెట్టినా బాగుంటుంది, కానీ మనుషులు శ్రీ అనే పదము పెట్టుకుంటూ ఉంటారు పేర్లకు ముందు. శ్రీ ఫలానా, శ్రీమతి ఫలానా. ఇంకా సన్యాసులు, గురువులైతే అడగక్కర్లేదు, శ్రీ 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 108 స్త్రీలు కూడా. కానీ స్వయాన్ని వినయపూర్వకంగా అనుకోవాలి కదా. అలాంటి జాగాలో ఇలా శ్రీ పెట్టేసుకుంటున్నారు చూడండి మనుషులు అని చెప్తున్నారు బాబా. బాబా కూర్చొని చెప్తున్నారు, ఇప్పుడు ఈ శరీరాన్ని జ్ఞాపకం చేయకండి, మిమ్మల్ని మీరు ఆత్మాని నిశ్చయం చేసుకోండి మరియు బాబాని జ్ఞాపకం చేయండి. इस पुरानी दुनिया में आत्मा और शरीर दोनों ही पतित हैं. सोना 9 कैरेट होगा तो जेवर भी 9 कैरेट. सोने में ही खाद पड़ती है. आत्मा को कभी निर्लेप नहीं समझना चाहिए, ये ज्ञान तुमको अब भी है. ఈ పాత ప్రపంచంలో ఆత్మ శరీరం 2 పతితంగా అయిపోయాయి. బంగారము 9 కేరెట్లు బంగారం అయితే నగలు కూడా 9 కేరెట్లే ఉంటుంది. నగలలో కూడా బంగారంలో తుప్పు చేరుతుంది అంటున్నారు బాబా. నగల్లో తుప్పు చేరింది అన్నారు కదా. అంటే లోహాలు తుప్పు బంగారాన్ని ఎప్పుడు అంటవు, నగలకే పడుతుంది అంటారా ఎవరైనా? అనరు కదా. అలా ఏంటంటే ఆత్మ బంగారము, నగలు శరీరము అనుకుంటే తుప్పు ఎక్కడ పడుతుంది? లోహాలు, కల్తీ అనేది ఆత్మలో స్టార్ట్ అవుతుంది. దాని ద్వారా నగలులోకి అంటే శరీరం ద్వారా కనిపిస్తుంది. శరీరం కూడా తుప్పు పట్టిన శరీరం అయిపోతుంది. అంటే ముందు ఆత్మలో కూడా పడుతుంది, ఆత్మలో కదా పడుతుంది ఆ ప్రభావం. అందుకని ఆత్మను ఎప్పుడు కూడా నిర్లేపి అని అనుకోకండి, లేపక్షేపాలేమి అంటవు అనుకోకండి, ఆత్మకే అంటుతాయి. ఈ జ్ఞానం ఇప్పుడు మీకు లభించింది. तुम आधा कल्प 21 जन्म लिए प्रारब्ध पाते हो तो कितना पुरुषार्थ करना चाहिए, परंतु बच्चे घड़ी घड़ी भूल जाते हैं. మీరు అర్ధకల్పం వరకు 21 జన్మల వరకు సరిపోయే ప్రాలబ్ధం పొందుతున్నారు బాబా నుండి. కాబట్టి ఎంత పురుషార్థం చేయాలి, కానీ పిల్లలు గడే గడేకు మర్చిపోతున్నారు బాబాను. ఎంత పురుషార్థం చేయాలంత చేయటం లేదు. शिव बाबा ब्रह्मा द्वारा हमको शिक्षा दे रहे हैं, ब्रह्मा की आत्मा भी उनको याद करती है. शिव बाबा బ్రహ్మ ద్వారా మనకు శిక్షణ ఇస్తున్నారు. బ్రహ్మ యొక్క ఆత్మ కూడా శివ్ బాబాని జ్ఞాపకం చేసుకుంటున్నారు. ब्रह्मा विष्णु शंकर है सूक्ष्म वतनवासी. बाप पहले सूक्ष्म सृष्टि रचते हैं. निर्वाण धाम ऊंचते ऊंच धाम है. आत्माओं का निर्वाण धाम सबसे ऊंच है. బ్రహ్మ విష్ణు శంకరులు సూక్ష్మవతనవాసీలు. శివ బాబా వచ్చినప్పుడు మొట్టమొదట సూక్ష్మ సృష్టి అంటే సూక్ష్మ లోకాన్ని రచిస్తున్నారు. సూక్ష్మ లోకం కన్నా పైన ఉన్నతోన్నతమైన ధామము నిర్వాణ ధామము. ఆత్మల యొక్క ఇల్లు
अन्निंटिकన్నా ఉన్నతమైన ధామం ఇది. एक भगवान को सब भक्त याद करते, परंतु तमो प्रधान बन गए तो बाप को भूल टिक कर भीतर सबकी पूजा करते रहते हैं. ఒక భగవంతుణ్ణి భక్తులందరూ పిలుస్తున్నారు, జ్ఞాపకం చేస్తున్నారు. కానీ తమ ప్రధానమైపోయిన కారణంగా బాబాను మరచి, తండ్రి ఎవరనేది మరచి, రాయి రెప్ప అన్నింటినీ పూజ చేసేస్తున్నారు. हम जानते हैं जो कुछ चलता है ड्रामा शूट होता जाता है. ड्रामा में एक बार जो शूटिंग होती है, समझो बीच में कोई पंछी आदि उड़ता है तो वही घड़ी घड़ी रिपीट होता रहेगा. पतंग उड़ता हुआ शूट हो गया तो फिर रिपीट होता रहेगा. यह भी ड्रामा का सेकंड सेकंड रिपीट होता जाता है, शूट होता रहता है. ये बना बनाया ड्रामा है. ఈ డ్రామా యొక్క షూటింగ్ నడుస్తూ ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం కదా. డ్రామాలో ఒకసారి షూటింగ్ అయినటువంటిది, ఉదాహరణకు షూటింగ్ అవుతున్నప్పుడు ఏదైనా ఒక సీన్, ఒక సంఘటన షూటింగ్ అవుతున్నప్పుడు, సినిమా షూటింగ్ తీసుకున్నాం అనుకోండి, ఒక సంఘటన షూటింగ్ చేస్తున్నప్పుడు ఏదైనా పక్షి ఎగిరి వచ్చింది అనుకోండి అటుగా, ఏమవుతుంది, ఆ షూటింగ్ లో అది వచ్చేస్తుంది అన్నమాట, షూట్ అయిపోతుంది. అది ఎప్పుడు చూసినా ఆ పక్షి ఎగరటం అనేది ఆ సంఘటనలో రిపీట్ అవుతూ ఉంటుందన్నమాట. గాలిపటము ఎగురుతూ షూటింగ్ లో వచ్చేసింది అనుకోండి, మళ్ళీ మళ్ళీ అది రిపీట్ అవుతూ ఉంటుంది. అలాగే ఇది కూడా డ్రామా సెకండ్ సెకండ్ రిపీట్ అవుతుంది, షూటింగ్ కూడా అవుతుంది రిపీట్ అవడంతో పాటు. అందుకే ఇది అరిగిపోదు. క్రిందటిసారి రిపీట్ అవుతూ షూట్ అయింది, ఇప్పుడు రిపీట్ అవుతుంది, మళ్ళీ షూట్ అవుతుంది కాబట్టి మళ్ళీ అది రిపీట్ అవుతుంది, అరగదు. ఎప్పటికప్పుడు రిపిటేషన్తో పాటు షూటింగ్ ఫ్రెష్గా అయిపోతూ ఉంటుంది కాబట్టి. ఇది ఇలా తయారు చేసి చేయబడినటువంటి డ్రామా. तुम एक्टर्स हो, सारे ड्रामा को साक्षी हो, देखते हो. एक एक सेकंड ड्रामा अनुसार पास होता है. पत्ता हिला, ड्रामा पास हुआ. ऐसा नहीं पत्ता पत्ता भगवान के हुक्म से चलता नहीं. ये सब ड्रामा में नून है. మీరు యాక్టర్స్ అయి ఉన్నారు, మొత్తం డ్రామాను సాక్షిగా చూస్తున్నారు. ఒక్కొక్క సెకండ్ డ్రామా అనుసారం నడుస్తుంది. ఒక ఆకు కదిలింది, అది కూడా డ్రామాలో ఉంది కాబట్టి పాస్ అయింది. అంతేకాని ఆకు ఆకు భగవంతుడు ఆజ్ఞతో కదులుతుంది అనుకోకండి, లేదు. ఇదంతా డ్రామాలో ఇమిడి ఉన్న దాని ప్రకారంగా నడుస్తుంది. ఇంకో अच्छी रीति समझना पड़ता है. ఈ డ్రామా జ్ఞానాన్ని చక్కని రీతిలో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. బాపియా అక్కడ రాజయోగ్ సిఖలాతే హై और డ్రామా की नॉलेज देते हैं. బాబాయే వచ్చి రాజయోగం నేర్పిస్తున్నారు మరియు డ్రామా యొక్క జ్ఞానం వినిపిస్తున్నారు మనకు. చిత్ర भी कितने अच्छे बने हुए हैं. संगम युग पर घड़ी का कांटा भी లగా హువా హై. బాబా చెప్తున్నారు, చిత్రాలు కూడా ఎంత మంచిగా తయారయ్యాయి మనవి. సంగమయుగంలో ముళ్ళు చూపించారు కదా, సృష్టి చక్రం, డ్రామా జ్ఞానం ఇచ్చినప్పుడు మనం ఆ చిత్రంలో సంగమయుగం దగ్గర ముళ్ళు చూపించారు చూడండి, సమయం యొక్క ముళ్ళు. కలిగ్ అంత సతీగ్ ఆదిగా సంగం. ఇది కలియుగ అంత్యము, సతీగ ఆది मध्य संगम युगम. अभी पुरानी दुनिया में अनेक धर्म है, नई दुनिया में फिर ये नहीं होंगे. ఇప్పుడు పాత ప్రపంచంలో అనేక ధర్మాలు ఉన్నాయి, కొత్త ప్రపంచంలో ఈ ధర్మాలన్నీ ఉండవు. तुम बच्चे हमेशा ऐसे समझो हमको बाप पढ़ाते, हम गॉडली स्टूडेंट हैं. పిల్లల్ని మీరు ఎల్లప్పుడూ ఇది గుర్తుపెట్టుకోండి, మీ బాబా మాకు చదివిస్తున్నారు, మేము गॉडली स्टूडेंट, ईश्वरीय विद्यार्थुलमु అని గుర్తుపెట్టుకోండి. भगवान वाच में तुमको राजाओं का राजा बनाता हूँ. राजी लोग भी लक्ष्मी नारायण को पूजते, तो उनको पूज्य बनाने वाला मैं हूँ. भगवान वाच నేను మిమ్మల్ని రాజాది రాజాగా తయారు చేస్తున్నాను. రాజాది రాజా ఎవరు? లక్ష్మీనారాయణ. ఎందుకంటే
మామూలు రాజులు ఎవరైతే చరిత్రలో గతించారో ద్వాపర కలియుగంలో ఆ రాజులు కూడా లక్ష్మీనారాయణలు మహారాజా మహారాణి దైవీ రాజారాణి అయిన లక్ష్మీనారాయణని పూజిస్తారు కదా, కాబట్టి రాజులకి కూడా వాళ్ళు రాజులు అయ్యారు. వాళ్ళని అటువంటి పూజ్యులుగా తయారు చేసేవాడని నేను అని చెప్తున్నారు శివ బాబా. जो पूजते वो अब पुजारी हो गए, तुम बच्चे समझ गए हो, हमसे पूजते फिर हमसे पुजारी बने. ఎవరైతే పూజ్యులుగా ఉండేవారో మీరు అర్థం చేసుకున్నారు కదా, మనమే పూజ్యులుగా ఉండేవాళ్ళం, ఇప్పుడు మళ్ళీ పూజారిగా తయారైపోయాము. बाबा तो नहीं बनते हैं, बाबा कहते हैं ना मैं पुजारी हूँ ना पूज्य बनता हूँ, इसलिए मैं ना हार पहनता हूँ ना पहनाने पड़ते हैं. फिर हम क्यों फूलों को स्वीकार करें, तुम भी स्वीकार नहीं कर सकते हो. బాబా అయితే పూజ్యుడు కాదు కదా, పూజారి కాదు. బాబా చెప్తున్నారు నేను పూజారి కూడా కాను, పూజ్యుడిగా కూడా కాను, అందుకే నేను పూలహారాలు ధరించను, ధరించే అవసరాలు నాకు రావటం లేదు అని చెప్తున్నారు బాబా. శివ్ బాబా ఇవన్నీ నాకు వద్దు అంటే బ్రహ్మ బాబా అంటున్నారు నేను ఎలా స్వీకరిస్తాను, నాకెలా మీరు మాలలు వేస్తారు. శివ్ బాబా వద్దు అనేటప్పుడు మీరు కూడా స్వీకరించకూడదు అని చెప్తున్నారు బాబా. कायदे अनुसार उन देवताओं का हक है, उनकी आत्मा और शरीर पवित्र है, वही हकदार है फूलों के. నియమానుసారము ఆలోచిస్తే దేవతలకే హక్కు ఉంది, పుష్పాలను ధరించే హక్కు, పూలను పెట్టుకునే హక్కు. ఎందుకంటే వాళ్ళ ఆత్మ మరియు శరీరం రెండు పవిత్రమైనవి కాబట్టి వాళ్ళే పుష్పాలకు హక్కుదారులు, పూలు ధరించటానికి. वहां स्वर्ग में तो है ही खुशबूदार फूल, फूल होते ही खुशबू के लिए, पहनने के लिए भी होते हैं. అక్కడ స్వర్గంలో సుగంధభరితమైన పుష్పాలుగా ఉంటాం మనము. మామూలుగా కూడా పుష్పాలు చాలా ఉంటాయి కదా, అక్కడ సతీగంలో పూల తోటలే నిండి ఉంటాయి, అడవులే ఉండవు అంటారు కదా బాబా. బాబా చెప్తున్నారు పుష్పాలు సుగంధం కోసం ఉంచుకుంటారు, ఇళ్లలో పూల తోట తయారు చేసుకుంటారు సుగంధం కోసం, ఇంట్లో కూడా పూలు తెచ్చి పెట్టుకుంటారు సుగంధం కోసం, ధరించడం కోసం కూడా పుష్పాలని వాడుతూ ఉంటారు. बाप कहते हैं अभी तुम बच्चे विष्णु के गले का हार बनते हैं, नंबर बार तुमको तख्त पर बैठना है. जिन्होंने जितना कल पहले पुरुषार्थ किया है अब करते हैं और करने लग पड़ेंगे, नंबर बार तो है. బాబా చెప్తున్నారు ఇప్పుడు పిల్లలు మీరు విష్ణు మెడలో హారంగా తయారవుతున్నారు, నంబర్ వారీగా మీరు సింహాసనం మీద కూర్చుంటారు. ఎవరెంత కల్పపురం పురుషార్థం చేశారో ఇప్పుడు చేస్తున్నారు, చేస్తూ ఉంటారు, నంబర్ వార్ అయితే ఉంది. बुद्धि कहती फलाना बच्चा बहुत सर्विसेबल है, जैसे दुकान में होता है सेठ बनते, भागीदार बनते, मैनेजर बनते हैं, नीचे वालों को भी लिफ्ट मिलती, ये भी ऐसे हैं. బుద్ధి కూడా చెప్తుంది ఫలానా పిల్లలు చాలా మంచి సేవాదారిగా ఉన్నారు అని మన మనసుకు అనిపిస్తుంది, కొంతమందిని చూసినప్పుడు తెలుస్తుంది కదా మీరు చేసే సేవ బయటకు కూడా అంటున్నారు బాబా. మనం చెప్పుకోనప్పటికీ బాబా చెప్తారు కదా నడవడిక ద్వారా ప్రత్యక్షం అవుతుంది మన పురుషార్థము, మనం చేసే సేవ, దాన్ని బట్టి పదవి కూడా తెలిసిపోతూ ఉంటది అంటున్నారు బాబా. ఎలాగైతే దుకాణం యొక్క సేట్ ఉంటారు, పార్ట్నర్ ఉంటారు, మేనేజర్ ఉంటారు, కింద ఉండేవారికి కూడా అనుభవం వస్తుంది కదా, లిఫ్ట్ దొరుకుతూ ఉంటది, అప్గ్రేడ్ అవుతూ ఉంటారు, ఇది కూడా అంతే ఇక్కడ కూడా నంబర్ వారి ఉన్నారు, లిఫ్ట్ దొరుకుతూ పైకి వెళ్తూ ఉంటారు. तुम बच्चों को भी माता पिता पर जीत पानी, పిల్లలు మీరు కూడా మాతా పిత పైన విజయం పొందేలా తయారవ్వాలి అని చెప్తున్నారు బాబా. అమ్మా బాబా కన్నా ముందుకెళ్ళే వాళ్ళు కావాలి మీరు అని చెప్తున్నారు బాబా. तुम वंडर खाते हो माता पिता से आगे कैसे जा सकते हैं, बाप तो बच्चों को मेहनत कर लायक बनाते, तख्त नशीन बनाने लिए, इसलिए कहते हैं अब हमारे दिल रूपी तख्त पर जीत पहनने से भविष्य के तख्त नशीन बनेंगे. ఈ మాట విన్నప్పుడు
పిల్లలకు వండర్ అనిపిస్తుంది, ఆశ్చర్యం కలుగుతుంది. మాతా పిత కన్నా మేము ముందుకు ఎలా వెళ్ళిపోగలం బాబా? అయితే బాబా చెప్తున్నారు పిల్లలు అంతలా శ్రమ పడాలి, యోగ్యులుగా తయారు చేస్తున్నారు బాబా. శ్రమపడి యోగ్యులుగా కావాలి, సింహాసనాధికారిగా తయారు చేస్తున్నారు బాబా. అందుకే చెప్తున్నారు బాబా, నా హృదయం అనే సింహాసనాన్ని గెలవండి. మాతాపితను గెలవడం అంటే బాబా హృదయ సింహాసనాన్ని గెలిచినట్లయితే భవిష్యత్ సింహాసనాధికారిగా తయారైపోతారు మీరు. पुरुषार्थ इतना करो जो नर से नारायण बनो। एम ऑब्जेक्ट मुख्य है ही एक, फिर किंगडम स्थापन हो रही तो उसमें వెరైటీ 10. పురుషార్థం ఎంత చేయాలంటే నరు నుండి నారాయణ అయిపోవాలి మీరు. లక్ష్యము ముఖ్యమైనది ఒకటే, రాజధాని స్థాపన అయిపోతుంది, అక్కడ వెళ్ళి వెరైటీ పదవులు పొందుతారు. లక్ష్యం అయితే ఒకటే, ఏంటి? నరు నుండి నారాయణ కావడం అనేది. కానీ పురుషార్థాన్ని బట్టి వెరైటీ పదవుల్లోకి వెళ్తారు. तुम माया को जीतने का पूरा पूरा पुरुषार्थ करना है। तुम्हें माया को जीतने का पूरा पूरा पुरुषार्थ करना है। बच्चों आदि को भी भल प्यार से चलाओ, परंतु ट्रस्टी होकर रहो। మీరు మాయను గెలిచే, మాయను జయించే పూర్తి పూర్తి పురుషార్థం చెయ్యాలి అని చెప్తున్నారు బాబా. పిల్లలను గృహస్థాన్ని కూడా భలే ప్రేమగా నడిపించండి, కానీ ట్రస్టీగా ఉంటూనే నడపండి ఇంటిని. भक्ति मार्ग में कहते थे ना, प्रभु ये सब आपका दिया हुआ है, आपकी अमानत आपने ले ली. భక్తి మార్గంలో కూడా అంటూ ఉంటారు కదా, ప్రభు మీరిచ్చిందే ఇదంతా అని. మరి అతడిచ్చింది అయినప్పుడు మనం ట్రస్టీ కదా, అతడిచ్చిందే ఖర్చు చేసి తింటున్నాను నేను, అతడిచ్చిందే అతని సేవలో పెడుతున్నాను మళ్ళీ. అందుకే భక్తిలో కూడా అన్నారు మీరిచ్చిందే మీకు ఇస్తున్నాము అని. आपकी अमानत आपने ले ली. अच्छा फिर रोने की बात ही नहीं, परंतु ये तो है ही रोने की दुनिया. బాబా చెప్తున్నారు అంటే పుత్రుడు లేని వాళ్ళకి పుత్రుడు కలిగితే ఏమంటారు, భగవంతుడు ఇచ్చారు, మీరు ఇచ్చింది మీరే తీసేసుకున్నారు అంటారు. సరే అతడు ఇచ్చారు, అతడు తీసుకున్నాడు, పుత్రుడు చనిపోయాడు అనుకోండి, అతను తీసుకున్నాడు అతను ఇచ్చిన పుత్రుడిని, ఏడవలసిన అవసరం ఏంటి? కానీ ఏడుస్తారు. భగవంతుడు ఇచ్చిన ప్రాప్తులు భగవంతుడు తీసేసుకున్న తర్వాత అది మనది కాదు కదా, ఏడ్చే అవసరం ఏంటి? కానీ ఇది ఏడ్చే ప్రపంచం, ఏడుపుల ప్రపంచం. ఏడుస్తూ ఉంటారు. मनुष्य कथाएं बहुत सुनाते, मोहजीत राजा की कथा भी सुनाते, फिर कोई दुख फील नहीं होता. एक शरीर छोड़ जाए दूसरा लिया, वहां कभी कोई बीमारी आदि होती नहीं. एवर हेल्दी निरोगी का ये रहते 21 जन्म के लिए. మానవులు చాలా కథలు వినిపిస్తారు అక్కడ సత్సంగాల్లో. మోహజీత రాజా కథ కూడా వినిపిస్తారు. అతడి పేరుకు తగినట్లే దుఃఖం యొక్క ఫీలింగ్ లేదంట అతనికి. సంపద మీద, రాజభవనం మీద, రాజ్యం మీద, ఆఖరికి మీ అంటే మోహజీత్ రాజా కథ ఏంటంటే అసలు అతని పేరు మోహజీత్, ఆ రాజు పేరు. ఆ రాజభవనంలో అంతఃపురంలో ఒక స్వామీజీ వస్తారు. అతడు కథ చెప్తూ ఉంటారు, పురాణమో కథ, సత్సంగం. రాజుగారు కూర్చొని వింటూ ఉంటారు. అయితే రాజభవనంలో కొంతమంది వచ్చి చెప్తారు రాజుగారికి, మన రాజ్యం మీద శత్రు సైన్యం వచ్చేసారు, దండెత్తుతున్నారని. ఆయన కదలడు సత్సంగం నుండి, రాజుగారు వింటూనే ఉంటారు. మళ్ళీ కాసేపు అయ్యేక వచ్చి ఏం చెప్తారంటే, రాజభవనాన్ని అలా ఒక్కొక్క అంటే ప్రాప్తిని ఎదురుగా తెస్తూ రాజా ఖజానా అంతా కొల్లగొట్టుకుపోతున్నారు, అప్పుడు కూడా కదలడు. రాజభవనానికి నిప్పు అంటించేశారు అన్నా కూడా కదలడు సత్సంగం నుండి. ఇంకా ఏం చెయ్యాలి, ఇతన్ని కదిలించాలి అంటే ఏమైనా కదులుతాడా, పరీక్ష అన్నమాట పెడుతున్నారు వాళ్ళు. అప్పుడు
వెళ్ళి చెప్తారు ఏంటంటే, మీ కుమార్తె రాజకుమారి శరీరం విడిచిపెట్టారు, చనిపోయింది ఆమె. అప్పుడు కూడా ఆయన కదలంట ఆ సత్సంగము కథ వినడం నుండి. అప్పుడు అర్థమైంది ఏంటంటే, మోహజీతుడు అని పేరున్నందుకు నిజంగానే అతడికి మోహం అనేది రాజ్యం మీద గాని, సంబంధాల మీద గాని, వైభవాల మీద గాని మోహము లేకుండా ఉన్నాడు అని. అలా సతీగంలో ఎలాంటి దుఃఖం యొక్క ఫీలింగ్ ఉండదు. మోహజీతులుగా ఉంటారు. ఒక శరీరం వదిలి ఇంకో శరీరాన్ని తీసుకున్నారు. అంతే. శరీరాన్ని మార్చుకున్న ప్రక్రియ అన్నట్టు తేలిగ్గా ఆలోచిస్తారు. మోహం ఉండదు కాబట్టి అక్కడ తేలిగ్గా తీసుకుంటారు శరీరం వదిలే ప్రక్రియను. అక్కడ ఎప్పుడో ఏ రోగాలు కూడా ఉండవు అని చెప్తున్నారు బాబా. సదా హెల్దీగా ఆరోగ్యంగా ఉంటారు. నిరోగి కాయ ఉంటుంది 21 जन्मल वरकू। बच्चों को सब साक्षात्कार होता है। वहां की रस्म रिवाज कैसे चलते हैं, क्या ड्रेस पहनते हैं, स्वयंवर आदि कैसे होते, सब बच्चों ने సాక్షాత్కార్ కియా హై. పిల్లలకు అన్ని సాక్షాత్కారాలు జరుగుతూ ఉంటాయి. సత్యయుగంలో ఆచారాలు ఎలా ఉంటాయి, అక్కడ వస్త్రాలు ఎటువంటివి ధరిస్తారు, స్వయంవరం ఎలా జరుగుతుంది, ఇవన్నీ साक्षात्काराल चूसेरु पिल्ललु। वो पाठ सब बीत गया। उस समय इतना ज्ञान नहीं था। अब दिन प्रतिदिन तुम बच्चों में ताकत बहुत आती जाती, ये भी सब ड्रामा में नूंदा हुआ है। ఆ పాత్ర అంతా ఇప్పుడు గడిచిపోయింది. సాక్షాత్కారాలు అప్పుడు బాబా అమ్మమ్మతో ఉండి ఆనందం, ఆ పాత్ర అంతా వెళ్ళిపోయింది. అయితే అప్పట్లో ఇంత జ్ఞానం ఉండేది కాదు అని చెప్తున్నారు బాబా. కేవలం మమ్మ బాబా యొక్క స్నేహంతోని, అలాగే సాక్షాత్కారాల యొక్క ఆకర్షణతోని అలా అలా బాబాను తర్వాత తెలుసుకున్నారు. ఇంత జ్ఞానం ఉండేది కాదు. ఇప్పుడైతే రోజు రోజుకి పిల్లల్లో శక్తి చాలా నిండుతూ ఉంది అని చెప్తున్నారు బాబా. మనం వచ్చేటప్పటికి జ్ఞానం ఫుల్ రిఫైన్ జ్ఞానమే మనకు దొరికింది కదా. చిల్లికి వెన్న తీసి రెడీగా ఉంచారు అన్నట్టు అలాంటి జ్ఞానం మనకు దొరికింది. ఇంకా అందులో కూడా రోజు రోజుకి ఇప్పుడు శక్తి చాలా నిండుతుంది మీలో. ఇదంతా కూడా డ్రామాలో ఇమిడి ఉన్నదే జరుగుతుంది. वंडर है ना, परमपिता परमात्मा का भी कितना भारी पाठ है। खुद बैठ समझाते भक्ति मार्ग में भी, ऊपर बैठ मैं कितना काम करता हूँ, नीचे तो कल्प में एक ही बार आता हूँ। ఆశ్చర్యం కదా, పరంపిత పరమాత్మకు కూడా ఎంత గొప్ప పాత్ర ఉంది డ్రామాలో. ఏం పాత్ర ఉంది? స్వయంగా శివ్ బాబా చెప్తున్నారు కూర్చొని, భక్తి మార్గంలో కూడా ద్వాపరయుగం వచ్చాక భక్తి మీరు మొదలు పెట్టే కూడా నేను పరంధామంలో కూర్చొని అక్కడి నుండి ఎంత పని చేస్తుంటాను తెలుసా, మీ కోరికలన్నీ తీర్చడం, మీకు సాక్షాత్కారాలు చేయించడం, ఇది నా పాత్ర నడుస్తుంది అప్పుడు కూడా. కాకపోతే కిందకి రాను, పరంధామం నుండి ఈ పాత్ర అభినయిస్తాను. కిందకి రావడం అనేది కల్పంలో ఒకసారే వస్తాను అని చెప్తున్నారు బాబా సంగమ యుగంలో. बहुत निराकार के पुजारी भी होते, परंतु निराकार परमात्मा कैसे आकर पढ़ाते, ये बात गुम कर दी है. చాలా మంది నిరాకారిని పూజారీలు కూడా ఉంటారు, నిరాకార ఉపాసన చేసేవాళ్ళు. కానీ నిరాకార పరమాత్మ ఎలా వస్తారు, చదివిస్తారు, ఇది తెలీదు. మాయం చేసేసారు ఆ విషయమే. गीता में भी कृष्ण का नाम डाल दिया तो निराकार से प्रीत ही टूट गई है. గీతలో కూడా కృష్ణుడి పేరు రాసుకోవటం వలన నిరాకారు నుండి ప్రీతి తెగిపోయింది మనుషులకు. ये तो परमात्मा ने ही आकर के सहज योग सिखलाया और दुनिया को बदलाया. दुनिया बदलती रहती है, युग फेरते रहते हैं. పరమాత్మ వచ్చి సహజ యోగం నేర్పించారు, రాజయోగము, ప్రపంచాన్ని పరివర్తన చేశారు. కానీ అక్కడ కృష్ణుడి పేరు వేసేయడం వల్ల అంతా బాబాది పేరు మాయమైపోయింది అని పరిచయము అంతా కూడా. ఇప్పుడు ప్రపంచం మారుతుంది, యుగాలు తిరుగుతూ ఉంటాయి.
इस ड्रामा के चक्र को अभी तुम समझ गई हो, మనిషి कुछ नहीं जानते. ఈ డ్రామా యొక్క చక్రాన్ని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. మనుషులకి ఇదేమీ తెలీదు. सती के देवी देवताओं को भी नहीं जानते. सिर्फ देवताओं की निशानियां रह गई हैं. సతీగా దేవి దేవతలు ఎవరు అది కూడా తెలియదు మనుషులకు అని చెప్తున్నారు బాబా. కేవలం విగ్రహాలు వాళ్ళ జ్ఞాపకార్థకంగా పెట్టుకున్నారు అంతే. దేవతల పరిచయం కూడా తెలియదు ఎవరికి. तो बाप समझाते हैं हमेशा ऐसे समझो हम शिव బాబా కి. కాబట్టి బాబా చెప్తున్నారు ఎల్లప్పుడూ కూడా మీ భావన ఏమి ఉండాలంటే మేము శివ్ బాబా పిల్లలే అయిపోయాము అని. శివ్ బాబా వారిమి. శివ్ బాబా हमको पढ़ाते, శివ్ బాబా మాకు చదివిస్తున్నారు ఈ నిశ్చయం ఉండాలి. శివ్ బాబా जैसे ब्रह्मा द्वारा हमेशा शिक्षा देते हैं. शिव बाबा की याद में फिर बहुत मजा आता रहेगा. शिव बाबा ఈ బ్రహ్మ ద్వారా మనకు శిక్షణిస్తున్నారు. శివ బాబా స్మృతిలో ఉంటూ మనం అలా అనుభవం చేస్తే బ్రహ్మ ద్వారా శివ బాబాను చాలా మజా వస్తుంది అని చెప్తున్నారు బాబా. ऐसा गॉड फादर कौन? वो फादर भी है, टीचर भी है, सदगुरु भी है. ఇటువంటి గాడ్ ఫాదరు ఎవరు అతడు? మన టీచర్, మన తండ్రి కూడా, టీచర్ కూడా, సద్గురు కూడా అయ్యారు గాడ్ ఫాదరే మనకి. कई बाप बच्चों को पढ़ाते भी हैं तो वो जरूर कहेंगे हमारा ये फादर टीचर है, परंतु वो फादर गुरु भी हो ऐसा नहीं होते. हाँ, टीचर हो सकता है. ये फादर टीचर है परंतु वो फादर गुरु भी हो. हाँ, टीचर हो सकता है, फादर को गुरु कभी नहीं कहेंगे. బాబా చెప్తున్నారు కొంతమంది పిల్లలకు వాళ్ళ నాన్నగారే చదువు చెప్తే స్కూల్లో తప్పకుండా మా నాన్నయ్య మాకు టీచర్ అని చెప్పుకుంటారు కదా. కానీ నాన్నే గురువు కూడా అవడం అనేది ఎక్కడ జరగదు. టీచర్ అయితే అవుతారు కానీ 3 సంబంధాలు ఒకరిలో అక్కడ ఉండదు. इनका ब्रह्मा बाबा का फादर टीचर भी था, पढ़ाते थे. वो है हद का फादर टीचर, ये है बेहद का फादर टीचर. బ్రహ్మా బాబా వాళ్ళ నాన్నగారు కూడా స్కూల్లో టీచర్గా ఉండేవారు. బ్రహ్మా బాబా అక్కడే చదువుకునేవారు. చెప్తున్నారు మా నాన్నగారే టీచర్గా ఉండేవారు, నాకు చదివించేవారు అని. అది హద్దులో ఉన్న తండ్రి టీచర్ సంబంధం. ఇక్కడ బాబాతో మన సంబంధం बेहद फादर बाबा, बेहद तंद्री टीचर. तुम अपने को गॉडली स्टूडेंट समझो तो भी अहो सवाल. गॉड फादर पढ़ाते कितना क्लियर है, तो कितना मीठा बाबा है. मीठी चीज को याद किया जाता है जैसे आशिक माशिक का प्यार होता है. బాబా చెప్తున్నారు మిమ్మల్ని మీరు ఎప్పుడూ కూడా గాడ్లీ స్టూడెంట్ నేను అని అనుకుంటూ గుర్తుపెట్టుకున్నా కూడా సౌభాగ్యం. ఆనాష కూడా తక్కువైంది కాదు. గాడ్ ఫాదరే చదివిస్తున్నారు. ఎంత క్లియర్ గా మనకు కనిపిస్తుంది, అర్థం అవుతుంది. ఎంత మధురమైన బాబా, మధురమైన వస్తువుని గుర్తు చేసుకుంటూ ఉంటారు కదా, మర్చిపోకూడదు. ఎలాగైతే ప్రియుడు ప్రియురాళ్ళ యొక్క ప్రేమ ఉంటుందో అలా బాబా వెనుక తప్పించాలి మనము. उनका विकार के लिए प्यार नहीं होता है, बस एक दो को देखते रहते. ప్రియుడు ప్రియురాళ్ళు వికారాల కోసం ప్రేమ ఉండదు, ఒకరినొకరు చూస్తూ ఉంటారు ఆకర్షణతో. तुम्हारा फिर है आत्माओं का परमात्मा बाप के साथ योग. మీకైతే ఆత్మలు మీరు ప్రియురాళ్ళు, పరమాత్మ ప్రియుడు బాబాతో యోగం ఉంది ఇప్పుడు మీది అని చెప్తున్నారు బాబా. आत्मा कहती बाबा कितना ज्ञान का सागर, प्रेम का सागर है. इस पतित दुनिया पतित शरीर में आकर हमको कितना ऊंच बनाते हैं. ఆత్మ చెప్తుంది బాబా ఎంత జ్ఞాన సాగరుడు, ప్రేమ సాగరుడు. ఈ పతిత ప్రపంచం పతిత శరీరంలో వచ్చి మనల్ని ఎంత ఉన్నతంగా తయారు చేస్తున్నారు. गायन भी है मनुष्य से देवता के करत ना लागी बात. सेकंड में वैकुंठ में जाते, सेकंड में मनुष्य से देवता बन पड़ते. గాయనం కూడా ఉంది. భగవంతుడు మనుషుల నుండి దేవతలుగా తయారు చేశాడు అని సిక్క గ్రంథంలో రాశారు. ఏ యుద్ధము
జరగకుండానే దేవతా రాజ్యాన్ని స్థాపించారు అని. సెకండ్ లో వైకుంఠానికి వెళ్తున్నాం, మనం మనుషుల నుండి దేవతలుగా తయారవుతున్నాం. ఏ హే ఏం ఆబ్జెక్ట్ ఉస్కే లియే పढ़ाई करनी चाहिए. ఇది ఇక్కడ లక్ష్యం, మనుషుల నుండి దేవతలు అవడం. దానికోసం చదువుకోవాలి రోజు మనం, బాబా చదివించే చదువు. गुरु नानक ने भी कहा है ना, मूत पलीती कपड़ धोए लक्ष्य सोप है ना. बाबा कहते मैं कितना अच्छा धोबी है, तुम्हारे वस्त्र तुम्हारी आत्मा और शरीर कितना शुद्ध बनाता हूं. గురు నానక్ కూడా వారి గ్రంథంలో చెప్పారు, మురికి వస్త్రాల్ని శుభ్రం చేశాడు అతడు వచ్చాను. భగవంతుడు చాకలి మురికి వస్త్రాన్ని శుభ్రం చేస్తాడు అని. అది చూస్తున్నాం కదా. లక్ష్యము అనే సబ్బు ఇచ్చారు కదా బాబా మనకు, దీంతో క్లీన్ చేసేస్తున్నారు మనల్ని. బాబా చెప్తున్నారు, నేను ఎంత మంచి ధోబి అయి వచ్చాను, ఎంత మంచి చాకలిని. మీ వస్త్రాలు ఆత్మ మరియు శరీరము ఈ రెండింటిని ఎంత శుద్ధంగా తయారు చేసేస్తున్నాను అని చెప్తున్నారు బాబా. तो इनको दादा को कभी याद नहीं करना, ये सारा कार्य शिव बाबा का है, उनको ही याद करो, इनसे मीठा वो है. ఈ దాదాని ఎప్పుడు జ్ఞాపకం చేయకండి, ఈ కార్యం అంతా శివ్ బాబాది కాబట్టి శివ్ బాబానే జ్ఞాపకం చేయండి. బ్రహ్మ బాబా కంటే కూడా మధురమైన వారు శివ్ బాబాయే. आत्मा को कहते हैं तुमको इन आंखों से ये ब्रह्मा का रथ देखने में आते, परंतु तुम याद शिव बाबा को करो. शिव बाबा इनके द्वारा तुमको कोड़े से हीरे जैसा बना रहे हैं. ఆత్మకు చెప్తున్నారు బాబా, కళ్ళతో మీకు కనిపించటానికి బ్రహ్మ యొక్క రథమే ఎదురుగా కనిపిస్తుంది, కానీ మీరు స్మృతి చేయటం మాత్రం శివ్ బాబానే స్మృతి చేయండి. శివ్ బాబా ఈ బ్రహ్మ ద్వారా మిమ్మల్ని గుడ్డి గవ్వ నుండి వజ్ర సమానంగా తయారు చేస్తున్నారు. अच्छा मीठे मीठे सिक्के लदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, बाप के दिल रूपी तख्त पर जीत पाने का पुरुषार्थ करना है. బాబా హృదయము అనే సింహాసనంపై విజయము పొందే పురుషార్థం చెయ్యాలి. परिवार में ट्रस्टी देकर प्यार से सबको चलाना है, मोह जीत बनना है. పరివారంలో ట్రస్టీగా ఉంటూ ప్రేమతో అందరినీ నడిపించాలి, మోహజీతులుగా తయారవ్వాలి. బాబా హృదయము అనే సింహాసనంపై విజయము పొందే పురుషార్థం చెయ్యాలి. పరివారంలో కుటుంబంలో ట్రస్టీగా ఉంటూ ప్రేమతో అందరినీ నడిపించాలి, మోహజీతులుగా తయారవ్వాలి. సెకండ్ పాయింట్, योग बल से आत्मा को स्वच्छ बनाना है. యోగ బలం ద్వారా ఆత్మను స్వచ్ఛముగా తయారు చేసుకోవాలి. इन आंखों से सब कुछ देखते हुए याद एक बाप को करना है. ఈ కళ్ళతో అన్ని చూస్తూ కూడా ఒక శివ్ బాబానే జ్ఞాపకం చేయాలి. यह फूल हार स्वीकार ना कर खुशबूदार फूल बनना है. ఇక్కడ పూల హారాలు స్వీకరించకుండా మీరు స్వయం సుగంధం నిండిన పుష్పాలుగా తయారవ్వాలి. యోగ బలంతో ఆత్మను స్వచ్ఛంగా తయారు చేసుకోవాలి. ఈ కళ్ళతో అన్ని చూస్తూ కూడా శివ్ బాబాని జ్ఞాపకం, స్మృతి ఒక్క బాబా వైపు పెట్టాలి, బాబానే జ్ఞాపకం చేయాలి. ఇక్కడ పూల హారాలు స్వీకరించకుండా మీరు స్వయంగా సుగంధం నిండిన పుష్పాలుగా తయారయ్యే ప్రయత్నం చేయాలి. वरदान, अपनी चंचल वृत्ति को परिवर्तन कर सतो प्रधान वायुमंडल बनाने के जवाबदार श्रेष्ठ आत्मा भव.
अपनी चंचल वृत्ति को परिवर्तन कर सतो प्रधान वायुमंडल बनाने के जवाबदार శ్రేష్ఠ ఆత్మాభావం. తమ చంచల వృత్తిని పరివర్తన చేసుకుంటూ సత్వప్రధాన వాయుమండలం తయారు చేసే బాధ్యత తీసుకునే శ్రేష్ఠ ఆత్మగా కండి. తమ చంచల వృత్తిని పరివర్తన చేసుకుంటూ సత్వప్రధాన వాయుమండలం తయారు చేసే బాధ్యత తీసుకున్న श्रेष्ठ आत्मा का कंडी. जो बच्चे अपनी चंचल वृत्तियों को परिवर्तन कर लेते वही सत्व प्रधान वायुमंडल बना सकते, क्योंकि वृत्ति से वायुमंडल बनता है. ఏ పిల్లలైతే తమ చంచల వృత్తిని పరివర్తన చేసుకుంటారో వాళ్ళే సత్వ ప్రధాన వాయుమండలాన్ని తయారు చేయగలరు. ఎందుకంటే వృత్తి ద్వారా మన చుట్టూ వాయుమండలం తయారవుతుంది. ఒకవేళ మన వృత్తి చంచలంగా ఉందంటే మన చుట్టూ వాయుమండలం కూడా అలానే తయారవుతుంది. వృత్తి చంచలత పోతే जब वृत्ति में इतने बड़े कार्य की स्मृति नहीं रहती. అయితే వృత్తి ఎప్పుడు చంచలం అవుతుంది? వృత్తి అంటే ఆలోచనలు. అందులో చంచలత ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైతే మన వృత్తిలో ఇంత పెద్ద కార్యం ఉంది అనే స్మృతి ఉండదు, నా పైన ఇంత గొప్ప బాధ్యత ఉందని గుర్తుండదో అప్పుడే वृत्ति चंचलम అవుతుంది. अगर कोई अति चंचल बच्चा बिजी होते भी चंचलता नहीं छोड़ता है तो उससे बांध देते हैं. ఒకవేళ ఎవరైనా అతి చంచలంగా ఉండే పిల్లలు బిజీగా ఉన్నప్పటికీ కూడా చంచలత విడిచిపెట్టట్లేదు అనుకోండి, వాళ్ళు బిజీ చేస్తున్నప్పటికీ కూడా ఇంకా చంచలత వదలట్లేదు అంటే వాళ్ళని ఒక చోట కట్టేస్తారు పిల్లల్ని. ऐसे ही यदि ज्ञान योग में बिजी होते भी वृत्ति चंचल हो तो एक बाप के साथ सर्व संबंध के बंधन में वृत्ति को बांध दो तो चंचलता सहज समाप्त हो जाएगी. ఆ పిల్లల్ని డైవర్ట్ చేసి అటు ఇటు చంచలత లేకుండా చూడడానికి ప్రయత్నించిన, బిజీగా పెట్టినప్పటికి కూడా పిల్లల్ని చంచలత వదలలేదంటే, అల్లరి వదలలేదంటే ఏం చేస్తారు? ఒక దగ్గర పెట్టి కట్టేస్తారు. అలాగైనా అల్లరి మానుకుంటారు అని. అలా ఏంటంటే ఒకవేళ జ్ఞానము యోగంలో మీరు బిజీగా ఉన్నప్పటికీ కూడా మీ వృత్తి మీ ఆలోచనలో ఇంకా చంచలత వస్తుంది అంటే, వృత్తి చంచలం అవుతుంది అంటే ఒక్క బాబాతో సర్వ సంబంధాల యొక్క బంధనలో మీ వృత్తిని కట్టి పెట్టేయండి. సర్వ సంబంధాల యొక్క బంధనలో కట్టేయండి బాబాతో, సర్వ సంబంధాల బంధనలో. అప్పుడు మనస్సులో వృత్తిలో చంచలత అనేది సహజంగా సమాప్తి అయిపోతుంది. స్లోగన్, अलबेलेपन की लहर को समाप्त करने का साधन है बेहद का वैराग. అశ్రద్ధ యొక్క అలలను సమాప్తి చేయటానికి సాధనం అనంతమైన వైరాగ్యం. అశ్రద్ధ యొక్క అలలు సమాప్తి చేయటానికి సాధనం అనంతమైన వైరాగ్యం, బేహద్ వైరాగ్యం. అచ్చా, బాబా ఈరోజు ముఖ్యంగా పూలను స్వీకరించకండి పూజలు అయ్యే వరకు అని చెప్తున్నారు బాబా. దేహదారీలను జ్ఞాపకం చేయకండి, ఆత్మని నిశ్చయం చేసుకోండి, శివ బాబాని జ్ఞాపకం చేయండి అని చెప్తున్నారు బాబా. ఈరోజు మమ్మ విశేషతలు పాయింట్. ఈరోజు విశేషత ఏంటంటే ఇది 3వ పాయింట్. मम्मा सदा बहुत ऊंचे रूहानियत के नशे में रही. మమ్మ సదా చాలా ఉన్నతమైన ఆత్మిక స్థితి యొక్క నశలో ఉండేవారు. मम्मा के चेहरे पर कभी फिकर के चिन्ह नहीं दिखाई दिए. మమ్మ ముఖము పైన ఎప్పుడూ చింత యొక్క చిహ్నాలు కనిపించలేదు. कोई शरीर भी छोड़ दे या अपने ही शरीर में कुछ हुआ तो भी ज्यादा सोचा नहीं. ఎవరైనా శరీరం విడిచిపెట్టేసినా లేదా ఆమె శరీరంలోనే ఏదైనా బాధలు రోగాలు ఉన్నా కూడా ఎక్కువ దేనికోసం ఆలోచించేవారు కాదు మమ్మ. మమ్మ సాధారణత से कभी नहीं रही. ఎప్పుడు కూడా సాధారణమైన స్థితిలో గడిపేవారు కాదు మమ్మ. ऐसे हमें भी मम्मा समान सदा रूहानियत में रहना है, अपनी बेफिक्र స్థితి बनानी है. అలాగే మనము కూడా మమ్మ సమానముగా సదా ఆత్మిక స్థితిలో ఉండాలి. మన యొక్క నిశ్చింత స్థితి తయారు చేసుకోవాలి.
अपनी बेफिक्र స్థితి बनानी है. మమ్మాలా మీ యొక్క నిశ్చింత స్థితి మీరు తయారు చేసుకోవాలి. ఆత్మిక నశలో ఉంటూ, జ్ఞానం యొక్క నశలో ఉంటూ నిశ్చింతగా ఉండాలి. ఎదురుగా పరిస్థితులు అటువంటివి వచ్చినా మిమ్మల్ని కదిలించేలాగా కదలని స్థితిలో సెట్ అయిపోవాలి మమ్మాలాగా. ఎవరైనా శరీరం వదిలినా మమ్మ స్థితి చలించేది కాదంట. తనకే అనారోగ్యం వచ్చినా కూడా చింత చేయలేదు. నిశ్చింతగా ఉన్నారు మమ్మ. ఆ స్థితి మమ్మ నుండి మనం కూడా నేర్చుకోవాలి. సదా ఆత్మిక స్థితిని పెంచుకోవాలి. రుహానియత్ అనేది పెంచుకోవాలి. అచ్చా, మమ్మ దివసం దగ్గరకు వస్తుంది. జూన్ 24 గురువారం పడింది. ఆ రోజు మమ్మ దివసం సందర్భంగా భోగు కూడా పెట్టుకునే అవకాశం గురువారం నాడు. ఏ రోజు పడినా పెట్టుకుంటాం అనుకోండి, కానీ గురువారం పడడం ఇంకా విశేషం మనకి. మమ్మ డైలీ ఎవరైనా భోగు పెట్టించుకోవాలనుకుంటే భోగులో కలుపుకోవచ్చు. తర్వాత మొన్న అరకు వెళ్ళి వచ్చాము మంగళవారం. అక్కడ అక్కీలు ఉంటున్నటువంటి ఇల్లు షిఫ్ట్ చేయాల్సి ఉంది, రెంట్ హౌస్. దానికోసం ఇల్లు చూసి ఫిక్స్ చేయటానికి వెళ్ళాం. అడ్వాన్స్ ఇచ్చి వచ్చాం చూసుకొని ఇల్లు. ఇప్పుడు రెంట్ మనకి డబల్ ట్రిపుల్ పెరుగుతుంది. ఎప్పుడో పాత రోజుల్లో వాళ్ళు అలా తక్కువ రెంట్ 1500 అలా చేసి ఇప్పుడు 2500. కానీ ఇప్పుడు ఎక్కడ ఇల్లులు అక్కడ దొరకట్లేదు అద్దెకి. అడ్వాన్సులు కూడా చాలా ఎక్కువగానే ఉంటున్నాయి. ఎంత అద్దె ఇస్తామన్నా ఇల్లు దొరకదు అక్కడ, అలా ఉంటుంది. ఇప్పుడు ఇల్లు కూడా వేరేది తీసుకున్నా అది ట్రిపుల్ రెంట్ అయిపోతుంది. అంటే 7500 రెంట్ చెప్పారు అక్కడ. అన్నేళ్ళు రూమ్ కూడా వేరేగా ఉంది, దానికి కూడా మనం రెంట్ పే చేసుకుంటున్నాం. మరి కన్స్ట్రక్షన్ అయితే కరోనా కారణంగా మళ్ళీ ఈ మధ్య ఆగింది. దానికోసం కూడా మాట్లాడాలి, చూడాలి అని వెళ్ళాము. అది కూడా ఈ మధ్య స్టార్ట్ అవుతుంది మళ్ళీ మన పనులు. కాబట్టి అందరూ ఇది దృష్టిలో ఉంచుకొని అరకు నిమిత్తంగా ఎవరెవరు భాగ్యం తయారు చేసుకోవాలంటే తయారు చేసుకోవచ్చు. నెల నెల రెంట్ కూడా మనం ఇక్కడ నుండి అక్కడ చూసుకోవాల్సి వస్తుంది. అక్కడైతే స్టూడెంట్స్ వచ్చేసి చేసేసేవాళ్ళు లేరు అవుతారు అనుకోవటానికి కూడా ఆ ఏరియా అలాంటిది కాదు. అంటే అక్కడ తయారయ్యే వాళ్ళు కూడా అక్కడ నుండి కొద్ది రోజులే మనం ఇక్కడ నుండి ట్రాన్స్ఫర్లో వెళ్ళిపోతాము అనేలాంటి వాళ్ళే ఉంటారనమాట. తయారయ్యారు చాలా మంది అరకు నుండి మనకి వారసులైనటువంటి క్వాలిటీ, బాబాకు పక్కా పిల్లలు, కానీ షిఫ్ట్ అయిపోతూ ఉంటారు. అందుకని ఇక్కడ నుండే మనం ఖర్చులన్నీ చూసుకోవాల్సి వస్తుంది. అందరూ మీరు ఇషారాతో అర్థం చేసుకునే వాళ్ళే, చెప్పకుండా అర్థం చేసుకునే వాళ్ళు దేవతలు అంటారు కదా. దేవతలయ్యే క్వాలిటీ మీరు, కాబట్టి నేను ఇంకా ఎక్కువగా చెప్పే అవసరం లేదు. ఇషారా ఇవ్వటం జరుగుతుంది భాగ్యం తయారు చేసుకోవటానికి. కరోనా కారణంగా ఆగిన పని కూడా ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది అన్నమాట అక్కడ. దానికోసం కూడా ఎవరు చేసుకోవాల్సిన వాళ్ళు చేసుకోవచ్చు. బట్టీలో అయితే అందరూ మంచి అనుభవం చేసుకుంటూ ఉండొచ్చు. ఇంకా ఇంకా మిగిలిన రోజుల్లో ఇంకా మంచి అనుభవాలు చేసుకోవాలి అందరూ. ఓం శాంతి.
ఎవరి సందర్భంగా ఎవరు పెట్టుకున్న భోగ్ అని అలా లేదు. అందుకని సింపుల్ ఐటమ్స్ తోని ఈరోజు భోగు. సేమియా పులిహోర, హాట్ సేమియా పులిహోర, స్వీట్ గోధుమ నూక, పెద్ద పెద్ద నూక ప్రసాదం, యాపిల్ ఫ్రూట్స్లో యాపిల్, దానిమ్మ, బొప్పాయి, కర్బూజా, అరటిపండు. అరటిపండు కూడా ఒకరింటిలో పండినటువంటివి పంపించారు. అవి నిన్నటికి ముగ్గయి ఈరోజు బాబాకి పెడుతున్నా పండు. ఇది ఈరోజు బాబాకి భోగ్ అర్పిస్తుంది. ఫ్లవర్స్ కూడా మీ ఎదురుగా ఉన్నాయి. చేమంతి, గులాబీ, లిల్లీ అలంకరించి బాబాకు పెడుతున్నాం. ఓం శాంతి.
अंबर के उस पार पंछी रे उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार, हो नीले अंबर के उस पार, नीले तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद में जीते हैं बाबा, तेरी याद में जीते हैं बाबा, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, रहे याद सदा ही साथ तेरी, रहे याद सदा ही साथ तेरी, बस और न हम कुछ चाहेंगे, बस और न हम कुछ चाहेंगे, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। जो पल बीते तेरी यादों में, जो पल बीते तेरी यादों में, वो पल अविनाशी होते हैं, वो पल अविनाशी होते हैं, हर पल को सफल बना देंगे, हर पल को सफल बना देंगे, तेरी याद कभी ना छोड़ेंगे, तेरी याद कभी ना छोड़ेंगे, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। यूं ही आप रहो संग संग बाबा, यूं ही आप रहो संग संग बाबा, इस दुनिया के सुख पाने क्या, इस दुनिया के सुख पाने क्या, लहरा